వనపర్తి జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పంచాయతీలు నిర్వీర్యమైపోయాయన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు, వార్డు మెంబర్లు గెలవడం పట్ల మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. అధికార పార్టీని ఎదిరించి విజయం సాధించిన సర్పంచులు, వార్డు మెంబర్లకు మాజీ మంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడుందని విమర్శించిన వారికి ఈ విజయం చెంపపెట్టు లాంటిదని ఘాటుగా విమర్శించారు. రేవంత్ రెడ్డికి ఇదొక గుణపాఠం లాంటిదని, ఇంతటి విజయాన్ని కృషి చేసినటువంటి నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వము 2 ఏళ్లలో గ్రామాలకు చేసిందేమీ లేదన్నారు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి. జడ్చర్ల నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్, వార్డు మెంబర్లను ఆయన సన్మానించారు. అధికార పార్టీని ఎదిరించి విజయం సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి పనులను కొనసాగించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు మాజీ మంత్రి. బీఆర్ఎస్ సర్పంచులు ఎవరూ భయపడాల్సినటువంటి అవసరం లేదని, ప్రజాస్వామ్యబద్ధంగా గ్రామాలకు రావాల్సినటువంటి నిధులు వస్తాయని తెలిపారు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. రైతు వేదిక వద్ద ప్రవళిక మృతదేహం లభ్యమైంది. గ్రామానికి చెందిన విష్ణు అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బంధువులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.